నగరు మరి అలాగే బుగ్గనపల్లె తాండా గ్రామ ప్రజలకు మరి ఉదయకాలమున మరి మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా మరి సృష్టికర్త అయిన దేవాది దేవుని గురించి కొన్ని మాటలు చెప్పాలని మేము ఆశపడి వచ్చాము. ఎవరంటే ఆ సృష్టికర్త? భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు. మనలాంటి మానవ శరీరము ధరించుకొని ఈ భూమి మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఓ ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు రావడానికి కారణం ఏదంటే, ముఖ్య కారణం మరి పరలోక రాజ్యం ఉందని ఆయన ప్రకటించడానికి వచ్చాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందాలని మరి ప్రభువాక్యం సెలవిస్తుంది. సోదరులారా, కాలము చూస్తే అది చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా చెడ్డ పనులు, ఎక్కడ చూసినా మరి నరహత్యలు, దోపిడీ, దొంగతనాలు, ఇలాగా మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. మానవ జీవితం చాలా మరి భయంకరంగా ఉంది. అలాంటి మానవ స్థితిని కాపాడడానికి పరలోక నివాసి అయిన దేవాది దేవుడు తన మహిమను విడనాడి సామాన్యమైన మానవుడుగా ఈ భూమికి వచ్చాడు. ఓ ప్రియాక్క, చెల్లి, సోదరుడా, ఈ శబ్దవేదం ద్వారా వింటున్నా నీవు ఎవరో తెలుసా? యేసయ్య అంటే తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఈ లోకానికి రావడానికి కారణం ఏదంటే, మనలాంటి మానవ శరీరం ధరించుకొని పాపము లేకుండా జీవించాడు. ఆయన పాపము లేకుండా జీవించి 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఇలాగే పరిచర్య చేశాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ అక్క, చెల్లి, సోదరుడా, ఆలోచించుకొనుము. మరి యేసు ప్రభు మానవుల తప్పిదమును మరి వారందరికీ క్షమించడానికి ఆయన సామాన్యమైన మానవుడుగా వచ్చి శిలువ మరణము పొంది తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం ఇవ్వడానికి, పరలోక రాజ్యము నీ సొంతము చేసుకోవాలంటే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ఆ పాతాళము తప్పించుకొని పరలోక రాజ్యం వైపు చేరాలని మరి ప్రభు సెలవిస్తున్నాడు. ఓ సోదరులారా, మరి ఈ చక్కటి మాటలు మీరు విని మరి శుభవార్త విని మీరు మంచిగా మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందాలని చెప్తూ మరి యేసుక్రీస్తు ప్రభు నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ కార్యం. మరి ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడతారని చెప్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి మీ కొరకు ప్రార్థన చేస్తామండి. ఓకే.